ప్రేక్షక మహాశయులకు నమస్కారం. వాగర్ధావివ సంతుష్టౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. వందే పార్వతీ పరమేశ్వరం. గత వీడియోలో రాహుగ్రహానికి సంబంధించి ఏ రాశిలో ఏ విధమైన ఫలితాలు ఉంటాయి, ఏ స్థానంలో ఉంటే రాహు యొక్క ఫలితాలు గురించి నేను సమగ్రంగా విశ్లేషణ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని నేను చర్చించదలిచాను. నవరత్నాలు అంటే ఈ నవగ్రహాలకు సంబంధించిన రత్నశాస్త్రం అని జ్యోతిష శాస్త్రంలో ఒక భాగము, జ్యోతిష శాస్త్రంలోని ఒక శాఖ రత్నశాస్త్రము అంటారు. అంటే నవరత్నాలకు సంబంధించిన విషయాలు మనకు తెలియజేస్తుంది. ఇందులో 9 గ్రహాలకు సంబంధించిన నవరత్నాలు అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రత్నం, అదే దానికి సంబంధించిన వివరాలు మనం దాని గురించి కూలంకుషంగా చర్చిద్దాము. మొట్టమొదట సూర్యునికి సంబంధించి కెంపు అంటే రూబీ స్టోన్ అంటారు, రూబీ అంటారు. యాక్చువల్గా అది జమాలజీ అంటారు, జెమ్స్. సో రూబీ అది ముదురు దానిమ్మ గింజ రంగులో ఉంటుంది. అది సూర్యుడికి జాతక చక్రంలో సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు సూర్యుడి యొక్క స్థితిని బట్టి మనము ఆ రత్నాన్ని అంగుళీకం అంటే ఉంగరంలో ఆ రింగ్కు దాన్ని పొదిగించి ఉంగరాన్ని ధరించడం జరుగుతుంది. అంటే ఈ నవరత్నాలు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రత్నం సూచించారు. కానీ ఆ జన్మలగ్నాన్ని బట్టి ఏ లగ్నంలో ఏ వ్యక్తి అయినా జన్మించడం జరిగింటుందో ఆ లగ్నానికి శుభగ్రహాలు పాపగ్రహాలని గత వీడియోలో నేను దాని గురించి చర్చించాను. ఆ విధంగా సపోజ్ ఆధిపత్య శుభులు ఆధిపత్య పాపులు అంటే ఒక్కొక్క లగ్నానికి ఒక 2-3 గ్రహాలు శుభగ్రహాలు, ఒక 3 గ్రహాలు 3-4 గ్రహాలు పాపగ్రహాలుగా మనం వర్గీకరించడం జరిగింది. ఇందులో శుభగ్రహాల్లో ఆధిపత్య శుభగ్రహాల్లో ఏ గ్రహం అయితే వారు జన్మించిన సమయంలో వారి వ్యక్తిగత జాతక చక్రంలో ఏ గ్రహం అయితే బలహీనంగా ఉందో, అంటే బలహీనంగా ఉండడం అంటే ఆ గ్రహం సహజంగా అంతరిక్షంలో ఆ గ్రహం బలహీనపడడం అని కాదు. మన జాతక చక్రంలో జన్మలగ్నం నుంచి కానీ జన్మరాశి నుంచి కానీ నీచ స్థితిలో ఉండడం కానీ, సూర్యునితో పాటు అస్తంగత్వ దోషంలో ఉండడం కానీ, లేదంటే శత్రుక్షేత్రాల్లో పాపగ్రహాలతో కలిసి శని అంగారకుడు, రాహుకేతువులు ఇటువంటి గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఆ గ్రహం యొక్క కారకత్వాలు బలహీనపడతాయి. అంటే అది ఇవ్వాల్సిన శుభ ఫలితాలు ఇవ్వలేకపోతుంది అనమాట. అటువంటి సందర్భాల్లో ఆ లగ్నాన్ని అనుసరించి జన్మలగ్నానికి సంబంధించిన శుభగ్రహాలు ఏదైతే బలహీనంగా దుష్టానాలు స్థితి పొందినాయో వాటికి సంబంధించిన రత్నాన్ని మనం ధరించడం ద్వారా ఆ గ్రహానికి సంబంధించిన శుభ ఫలితాలు కొంతవరకు పొందే అవకాశం ఉంటుంది, కొంచెం అశుభ ఫలితాలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు సూర్యునికి సంబంధించి రూబీ అంటారు, అంటే కెంపు. అది ఉంగరం వేలుకు ధరించడం ద్వారా అంటే అది ఆదివారం రోజు ఉదయము సూర్య నమస్కారాలు అంటే సూర్యుడు నమస్కరించి తూర్పు అభిముఖంగా కూర్చొని ఆదివారం రోజు భానువారం రోజు ఆ ఉంగరం వేలు రింగ్ ఫింగర్కు ధరించాలి. ఇది సూర్యుడికి సంబంధించిన అంటే ఆ వ్యక్తిగత జాతక చక్రంలో సూర్యుడు ఆధిపత్య శుభగ్రహమై ఉండాలి. అటువంటి పరిస్థితుల్లో ఆధిపత్య శుభుడై ఉంటూ సూర్యుడు యొక్క స్థితిగతులు తులారాశిలో కానీ సూర్యుడు శత్రుక్షేత్ర గతుడైనప్పుడు తులారాశిలో కానీ, లేకుంటే శనిక్షేత్రాలు కుంభరాశిలో కానీ, లేక వృషభ రాశిలో కానీ ఈ విధమైన రాశుల్లో స్థితి పొందినప్పుడు సూర్యుడు
దానికి సంబంధించిన రూబీ అనే రత్నాన్ని ధరిస్తే సూర్యుడు ఇచ్చే శుభ ఫలితాలను వారు పొందవచ్చు. ఉదాహరణకు ఏదైనా ఏదైనా పదవులు కానీ, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు కానీ, మనకు ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, లేకుంటే ఏదైనా కీర్తి ప్రతిష్టలు అంటారు, కార్యనిర్వహణ, ఏదైనా ఎగ్జిక్యూట్ అంటారు. అంటే ఒక కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వర్తించగలిగే కేపబిలిటీ మనకు కలుగుతుంది. అది సూర్యుడికి సంబంధించి మనకు సూర్యుడు యొక్క స్థితిగతులను బట్టి మనం ఆ ఉంగరాన్ని ధరించడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు. అదేవిధంగా చంద్రుడు అంటే దానికి ముత్యము అంటారు. ముత్యము చంద్రుడికి సంబంధించిన ఒక పిరల్ అంటారు, PEARL. పిరల్ అంటే ముత్యము. అది చూపుడు వేలకు కానీ, చిటికిన వేలకు కానీ ధరిస్తే చంద్రుడికి సంబంధించిన దోషం, చంద్రుడు ఏదైనా నీచ స్థితిలో కానీ, చంద్రుడి పరిస్థితి జాతక చక్రంలో వాళ్ళ స్థితి బాగాలేన, అంటే నీచ స్థితిలో కానీ, వృశ్చిక రాశిలో చంద్రుడు ఉన్నప్పుడు కానీ, లేకుంటే బుధక్షేత్రాలైన మిథున కన్యా రాశుల్లో కానీ, మకర కుంభ రాశుల్లో కానీ, లేక తులారాశిలో కానీ చంద్రుడి స్థితి పొందినప్పుడు ఈ ముత్యం ధరించడం ద్వారా చంద్రుడికి సంబంధించిన అశుభ ఫలితాలు తగ్గింపజేసుకొని శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అంగారకుడు అంటే అంగారకుడికి సంబంధించింది పగడము అంటారు. దాన్నే కూరలు అంటారు. పగడము ఎరుపు రంగులో ఉంటుంది, ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. దాన్ని ఉంగరం వేలికి ధరించడం ద్వారా అంగారకుడికి సంబంధించిన, అంటే జాతక చక్రంలో కర్కాటక రాశిలో అంగారకుడు నీచ స్థితిలో ఉంటాడు. వారు జన్మించిన సమయంలో కర్కాటక రాశిలో అంగారకుడు ఉన్న నీచ స్థితిలో, లేక శత్రుక్షేత్రాలైన కుంభరాశి కానీ, వృషభ తులారాశుల్లో కానీ, మిథున కన్యారాశుల్లో కానీ అంగారకుడు స్థితి పొంది ఉన్నప్పుడు ఇతర పాపగ్రహాలతో, అంటే శనితో కానీ, రాహుతో కానీ, కేతుతో కానీ అంగారకుడు కలిసి ఉన్నప్పుడు అంగారకుడు ఇవ్వాల్సిన శుభ ఫలితాలు వీరు అందుకోలేకపోతారు. అంగారకుడు ఆధిపత్య శుభుడై ఉన్న జన్మలగ్నాల వారికి. సో వారు మాత్రమే ఈ విధంగా అంగారకుడికి సంబంధించిన రత్నము ధరిస్తే దానికి సంబంధించిన శుభ ఫలితాలు పొందవచ్చు. అదేవిధంగా రాహు, ఈ రాహుకు గోమేధికం అంటారు. కానీ రాహుకేతులకు సంబంధించి గోమేధికము అనేది రాహుకు సంబంధించిన రత్నము. పిల్లికను రాయి అంటారు, అంటే క్యాట్స్ ఐ అంటారు. అది కేతు గ్రహానికి సంబంధించింది. సో ఈ రాహుకేతుకు సంబంధించినవి ధరించడం ద్వారా అంత సహేతుకంగా అనిపించదు. ఎందుకంటే అది ఛాయాగ్రహాలు, మాయాగ్రహాలు అంటారు, సర్పగ్రహాలు. వాటికి సంబంధించిన ఫలితాలు ఒక్కొక్కసారి మనకు వ్యతిరేక ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. లేనిపోని అనుమానాలు రావడము, సస్పీషియస్ అంటారు, ఏ విషయము సరిగా అవగాహన చేసుకోకపోవడము, అనూహ్యంగా ఏదైనా పరిస్థితులు అనుకూలించక మానసిక విషయాలు కానీ, ఇంకేదైనా కుటుంబ సంబంధించిన విషయాలు కానీ, ఆర్థిక సంబంధించిన విషయాలు కానీ సడన్గా ఏదైనా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాహుకేతులకు సంబంధించిన గోమేధికము రాహుకు సంబంధించింది, పిల్లికను రాయి అంటే క్యాట్స్ ఐ అంటారు, అది కేతుకు సంబంధించింది. సో ఈ రెండు ధరించకపోవడమే మంచిదని నా అభిప్రాయము. అదేవిధంగా గురువు బృహస్పతి ఆధిపత్య శుభుడై, అంటే ఎవరైతే జాతక చక్రంలో బృహస్పతి స్థితి సరిగా లేనప్పుడు బృహస్పతి మకర రాశిలో నీచ పొందుతాడు. మకర రాశిలో ఉన్నప్పుడు కానీ, లేదా శత్రుక్షేత్రాలైన వృషభ తులారాశిలో ఉన్నప్పుడు కానీ, మిథున కన్యా రాశిలో ఉన్నప్పుడు కానీ బృహస్పతి, అంటే ఆ బృహస్పతి పర్టికులర్ జన్మలగ్నం వారికి శుభుడై ఉండాలి, ఆధిపత్య శుభుడై ఉండి, అంటే 1, 5, 9 స్థానాధిపత్యం కలిగి ఉండాలి. సో లగ్నాధిపతి కానీ, పంచమాధిపతి, భాగ్యాధిపతి అవుతూ ఏదైనా రాశుల్లో ఇట్లా ఈ విధంగా బలహీనంగా ఉంటే, లేదా శత్రుక్షేత్రాల్లో పాపగ్రహాలతో కలిసి కానీ, నీచ స్థితిలో ఉండడం కానీ, మకర రాశిలో బృహస్పతి గురుగ్రహం మకర రాశిలో నీచ పొందుతాడు. సో అటువంటి స్థితిలో ఉన్నప్పుడు కనకపుష్ప రాగం అని బృహస్పతికి సంబంధించిన రత్నము, అది లేత పసుపు రంగులో ఉంటుంది కనకపుష్ప రాగము. దానిని ధరించడం ద్వారా బృహస్పతికి సంబంధించిన కారకత్వాలు, అంటే సంతాన విషయం కానీ, ధనకారకుడు అంటారు బృహస్పతి. సో ఫైనాన్స్ సంబంధించిన విషయాలు, ధనకారకుడు, ఫైనాన్స్ సంబంధించిన విషయాలు, కుటుంబ సంబంధించిన విషయాలు, మరియు ఈ సంతానానికి సంబంధించిన విషయాలు,
ఏదైనా సంకల్పాన్ని నెరవేర్చుకోవడం. అంటే వారు ఏదైతే సంకల్పిస్తారో ఆ కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి బృహస్పతి యొక్క బృహస్పతి యొక్క స్థితి చాలా ముఖ్యమైనది. బృహస్పతి సరిగా లేనప్పుడు దైవ బలము వారికి దైవానుగ్రహము ఉండకపోవచ్చు. సో దాన్ని పొందడానికి చేసే ప్రయత్నం ఈ చూపుడు వేలుకు గురువారం రోజు చూపుడు వేలుకు ఈ కనకపుష్ప రాగాన్ని ధరించడం ద్వారా, అంటే ఇది శాశ్వతమైన, ఇప్పుడు నేను చెబుతున్న ఈ నవరత్నాలు శాశ్వతంగా ఒకసారి ధరిస్తే శాశ్వతంగా మన చేతిలోనే వేళల్లోనే ఉండాలి. అది అప్పుడప్పుడు ఏదో ఒక విషయం మీద మనం అది తీసి పక్కన పెట్టకూడదు. అది దాని ఏమంటారంటే బర్త్ స్టోన్స్ అంటారు. అంటే అవి పర్మనెంట్గా ఒకసారి మనం ధరిస్తే అది అలాగే ఉండాలి. ఆ విధంగా మనకు దానికి సంబంధించిన శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. తర్వాత ఇది బృహస్పతికి సంబంధించిన కనకపుష్ప రాగం, ఎల్లో సఫైర్ అంటారు దీన్ని. ఇది సో ఈ నవరత్నాలు కూడా మనం అది తయారు చేసే ముందు జమాలజిస్ట్ అని రత్నశాస్త్ర నిపుణులు ఉంటారు, క్వాలిఫైడ్. అంటే వారు దానికి సంబంధించిన సబ్జెక్టు చదివి అందులో వాళ్ళ ప్రవేశం ఉంటుంది. దానికి సంబంధించిన ఒకటి కోర్సు ఉంటుంది జమాలజీని. ఆ కోర్సు వారు ఉత్తీర్ణులై ఉంటారు. అటువంటి వారి దగ్గర అది టెస్టింగ్ అంటారు, ల్యాబ్లో టెస్ట్ చేసి సర్టిఫైడ్గా మనకు వాళ్ళు సర్టిఫై చేసి ఉంటారు. సో అటువంటి జాతిరత్నాలు అంటారు. మనము ధరిస్తే దానికి సంబంధించిన శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఇది బృహస్పతి సంబంధించి. తర్వాత శుక్రాచార్యుడు వీనస్ అంటే డైమండ్ వజ్రము శుక్రాచార్యునికి సంబంధించిన రత్నము. ఇది అంటే జాతక చక్రంలో శుక్రాచార్యుడు శుభుడై ఉండి ఆ పర్టికులర్ జన్మలగ్నంలో జన్మించిన వారికి శుక్రాచార్యుడు 1-5-9 స్థానాధిపతి అవుతూ ఏదైనా అంటే యోగకారుడై శుక్రుడు శుభగ్రహం అయ్యి ఆ జన్మలగ్నంలో జన్మించిన వారికి ఏదైనా నీచ స్థితిలో కానీ, అంటే ఇప్పుడు శుక్రాచార్యుడు కన్యారాశిలో నీచ స్థితి పొందుతాడు. అలాగే శత్రుక్షేత్రాలైన వృశ్చిక రాశిలో కానీ, మేషరాశిలో కానీ, ధనుస్సు మీనరాశిలో కానీ శుక్రాచార్యుడు స్థితి పొందినప్పుడు సింహరాశిలో కూడా అటువంటి స్థితిలో ఉన్నప్పుడు శుక్రుడు శుభుడై ఇటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు వజ్రం ధరిస్తే ముఖ్యంగా ఈ శుక్రాచార్యుడు మకర కుంభ లగ్నంలో జన్మించిన వారికి రాజయోగ కారకుడు. అంటే మంచి యోగ ఫలితాలు ఇచ్చే గ్రహం శుక్రాచార్యుడు. సో మకర కుంభ లగ్నాల్లో జన్మించిన వారికి, తర్వాత వృషభ లగ్నము, తులా లగ్నము, మిథున కన్యా లగ్నంలో జన్మించిన వారు కూడా ఈ వజ్రం ధరించడం ద్వారా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. తక్కిన లగ్నాలు అంటే ఇవి ఇందాక చెప్పిన విధంగా కాకుండా ఈ వృశ్చిక లగ్నము, మేష లగ్నము, ధనుస్సు మీన లగ్నాలు వారు, అలాగే కర్కాటక లగ్నము, సింహ లగ్నాల వారు ఈ వజ్రాన్ని ధరించరాదు. వజ్రము చాలా వివాదాస్పదమైన ఫలితాలు ఇస్తుంది. అది సడన్గా ఏదైనా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది ఆకస్మికంగా. కాబట్టి వజ్రాన్ని సాధ్యమైనంత వరకు ఆచితూచి ధరించాలి. వజ్రము ఇంకొకటి శనీశ్వరుడికి సంబంధించినది నీలం అంటారు, ఇంద్రనీలము. అది కూడా జ్యోతిశాస్త్రంలో ఏం చెప్తారంటే ఇంద్రనీలం ధరించడానికి ముందు ఒక నెల రోజుల పాటు దాన్ని ఒక చిన్న ఏదైనా ఒక కవర్లో ఉంచుకొని దాన్ని ఎక్కడైనా పాకెట్లో ఉంచుకొని ఒక నెల రోజులు మనతో పాటు ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు కానీ, మనం ఏదైనా వ్యవహారం చేసినప్పుడు కానీ దాన్ని ఉంచుకొని, అంటే వేలికి ఉంగరంగా ధరించకుండా దాన్ని ఏదైనా పర్సులో ఉంచుకొని మనతో పాటు తీసుకెళ్ళాలి. అలా ఒక మాసం 2 మాసాలు చూసి మనకి ఏమైనా ఇబ్బందులు కలగకుండా, అంటే ఏమైనా వ్యతిరేక ఫలితాలు ఏర్పడతాయేమో చూసి ఆచితూచి అది ధరించాల్సి ఉంటుంది. ఇంద్రనీలము లేదా నీలము అంటారు, దాన్ని బ్లూ సఫైర్ అంటారు. ఎందుకంటే ఈ ఇంద్రనీలం కూడా అది చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది ఒకవేళ అన్సూటబుల్ అయితే. అంటే శనీశ్వరుడు వారి యొక్క జన్మలగ్నానికి ఆధిపత్య శుభగ్రహం. అంటే 1-5-9 స్థానానికి అధిపతి.
ఒకవేళ శనిశ్చరుడు మేషరాశిలో కానీ వృశ్చిక రాశిలో కానీ ఒకవేళ మీనరాశి ధనుసు మీన రాశిలో కానీ సింహరాశిలో కానీ స్థితి పొందినప్పుడు ఒకవేళ కర్కాటక రాశిలో ఉన్నా కూడా శనీశ్వరుడు ఈ నీలం అనే బ్లూ సఫైర్ను వారు మధ్యవేలుకు ధరించడం ద్వారా శనికి సంబంధించిన శనీశ్వరుడికి సంబంధించిన ఏదైనా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అయితే ఎందుకు మనము ఈ లగ్న పంచమ భాగ్యాలు 1, 5, 9 స్థానాలను మనము పదే దాని గురించి మనము చర్చిస్తున్నామంటే ఇవి శాశ్వత శుభస్థానాలు, త్రికోణాలు అంటారు, శక్తి స్థానాలు. దానికి సంబంధించిన ఆధిపత్యం గల రత్నాన్ని ధరించడం ద్వారా మనకు ఏదో ఒక విధమైన తెలియని అదృష్టం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని మనం ఈ త్రికోణాలకు సంబంధించిన అధిపతుల రత్నాలను ప్రిఫర్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకు సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు అంటే తర్వాత బుధగ్రహానికి అంటే మెర్క్యూరీ అంటారు. మెర్క్యూరీ దానికి సంబంధించిన రత్నము ఎమరాల్డ్ అంటే పచ్చ గ్రీన్ కలర్లో ఉంటుంది. బుధుడు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఎమరాల్డ్ అంటారు. దాన్ని జాతి పచ్చ అంటారు, మరకతం అని కూడా అంటారు. దాన్ని చిటికిన వేలుకు ధరించడం ద్వారా అంటే అదే ఇందాక చెప్పినట్లు బుధుడు 1, 5, 9 అధిపతి అయి ఆ జన్మలగ్నంలో జన్మించిన వారికి 1, 5 స్థానానికి 9వ స్థానానికి అధిపతి అయి బుధుడు ఒకవేళ పాపగ్రహాలతో కలియడం ద్వారా లేక శత్రుక్షేత్రాల్లో స్థితి పొందినప్పుడు వృశ్చిక రాశిలో కానీ, మేషరాశిలో కానీ, ధనుస్సు మీనరాశిలో కానీ, లేక కర్కాటక రాశిలో కానీ బుధుడు వారి జన్మ జాతకంలో స్థితి పొందినప్పుడు బుధుడు శుభుడైనప్పుడు మాత్రమే ఈ ఎమరాల్డ్ అనే రత్నాన్ని ధరించాలి. అది చిటికిన వేలుకు ధరిస్తే దానికి సంబంధించి శుభ ఫలితాలు మనం పొందవచ్చు. బుధుడు ఏ విధంగా అంటే ఏదైనా మనం చేసే ప్రయత్నాల్లో ఆపర్చునిటీస్ గ్రాప్ చేయడానికి అంటే అవకాశాలను అందిపుచ్చుకునే కెపాసిటీ, ఏదైనా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండడము, వాక్చాతుర్యము, 2, 3, 4, 5 అంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ అంటే ఎక్కువ భాషలు ప్రావీణ్యం కలిగి ఉండే విషయాల్లో ఎక్కువ భాషలు ప్రావీణ్యం కలిగించే గ్రహముగా బుధుడిని అభివర్ణిస్తారు. సో ఆ బుధుడు సంబంధించిన ఎమరాల్డ్ ధరించడం వల్ల ఈ విషయాలు దీంతోపాటు బుధుడు వ్యాపారం ముఖ్యంగా అంటే ఎవరి జాతకంలో అయితే బుధుని యొక్క స్థితి బాగలేకపోతే బుధుని యొక్క స్థితి వ్యక్తిగత జాతక చక్రంలో సరిగా లేనప్పుడు వారు వ్యాపార కారకత్వాలు వ్యాపార కార్యాలను వారు సరిగా నిర్వహించలేరు. ఏదో ఒక సమస్యతో వ్యాపారంలో కష్ట నష్టాలను వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో బుధుడు బిజినెస్ పరంగా చాలా ముఖ్యమైన కారకత్వాలు కలిగి ఉంటాడు. ఇది చాలా విషయాల్లో నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఎవరికైతే బుధగ్రహము స్వక్షేత్రంలో కానీ చాలా వరకు సూర్యుడికి దగ్గరగా ఉంటాడు బుధుడు. సూర్యగ్రహం ఎక్కడ ఉంటుందో ఫాలోయర్ అంటారు. సూర్యునితో పాటు ఆల్మోస్ట్ ఉంటుంది, లేదంటే పక్క రాశిలో సూర్యుని వెంటే ఈ బుధగ్రహం యొక్క ప్రయాణం ఉంటుంది. సో బుధుడు జాతక చక్రంలో మిథునరాశి, కన్యారాశిలో స్వక్షేత్రాల్లో ఉన్నప్పుడు కానీ, లేదా కన్యారాశిలో ఉచ్చస్థితిలో ఉంటాడు బుధుడు, లేదా ఏదైనా బుధాదిత్య యోగం అంటారు. అంటే మిథున కన్యారాశిలో కానీ, మేషరాశిలో కానీ, సింహరాశిలో కానీ బుధుడు ఉన్నప్పుడు మంచి యోగాన్ని ఇవ్వగలుగుతాడు. కాబట్టి బుధుడు ఎవరికైతే జన్మలగ్నం నుంచి వారి యొక్క జన్మలగ్నానికి శుభగ్రహం ఆధిపత్య శుభుడయ్యి బలహీనంగా ఉంటాడో శత్రుక్షేత్రాల్లో ఉన్నప్పుడు బుధుడు మీనరాశిలో నీచ పొందుతాడు. సో మీనరాశిలో బుధుడు స్థితి పొందినప్పుడు కానీ, వృశ్చిక రాశిలో కానీ, మేషరాశిలో కానీ, లేక కర్కాటక రాశిలో కానీ, ధనుసు రాశిలో కానీ ఉన్నప్పుడు ఎమరాల్డ్ జాతిపత్యం ధరించడం ద్వారా బుధుడు ఆధిపత్య శుభుడై ధరించడం ద్వారా ఆధిపత్య శుభుడైన వారికి సరైన స్థానంలో బుధుడు లేనప్పుడు ఆ ఎమరాల్డ్ ధరించడం ద్వారా బుధుని యొక్క కారకత్వాలు పాజిటివ్గా మనకు పనిచేసే విధంగా మనము పనిచేసే అవకాశం ఉంటుంది. ఇది ఎమరాల్డ్ బుధునికి సంబంధించిన రత్నము, దానికి సంబంధించిన వివరాలు. ఈ విధంగా నవరత్న ధారణ గురించి మనము ముఖ్యమైన విషయాలన్నీ మనం చర్చించాము.
ఈ రత్నానికి ఈ నవరత్నాలకు సంబంధించి ఆ, ఈ ఈ మన మన అంటే మన జీవితాల్లో ఏదైనా ఎదురయ్యే ఎన్నో విషయాలు ఈ రత్నాల రత్నధారణ ద్వారా ఆ, నిజంగానే ఏదైనా ఫలితాలు పొందవచ్చు. అంటే చాలా విషయాల్లో రత్నధారణ చేసిన తర్వాత శుభ ఫలితాలు పొందడం నేను గమనించాను చాలామందికి. కాబట్టి ఇది ఈ రత్నధారణ చేయడం ద్వారా ఉంగరాల్లో కానీ ఇంకేదైనా హారంలో కానీ ఏ విధంగానే ధరించవచ్చు. రత్నధారణ చేయడం అంటే సూటబుల్గా ఉండే వారికి అచ్చుబాటు అయ్యి సూటబుల్గా ఉండే రత్నాన్ని ధరిస్తే కొంతవరకు మంచి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఇది రత్నధారణ నవరత్నాలు జాతక చక్రం సంబంధించిన ముఖ్యమైన విషయాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.